ఆగు సుధారాణి, వదలండి, వదలండి, వదలండి. వదిలేదాన్ని. సేట్ గారు, సేట్ గారు, ఆ విధవరాలు మాధవిని చుట్టుపక్కల అన్ని చోట్ల వెతికాము, కానీ అది ఎక్కడా కనిపించలేదు. అసలు అది ఎక్కడికి వెళ్ళుంటుంది? ఆ భీమరావు వాడి ఇంట్లో వాడి కుటుంబంతో పాటే ఉన్నాడు, కానీ ఆ మాధవి ఎక్కడికి వెళ్ళిందో అది తెలియడం లేదు. ఎవరికి తెలుసు, ఆ భీమరావే ఆ మాధవిని వాడింట్లోనే దాచిపెట్టి ఉంటాడేమో. సేట్ గారు, మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఓ భీమరావు గారి ఇంటికి వెళ్దాం. అయితే పదండి. మోహన్, నువ్వు మాధవి వాళ్ళ నాన్నని తీసుకుని రామ్జీ ఇంటికి వచ్చాయి, సరేనా? పదండ్రా. పదండి. మాధవి వాడి ఇంట్లో దొరకాలి, అప్పుడు చెప్దాం వాడి పని. ఇవాళ వదిలిపెట్టేది లేదు. బహుశా నువ్వు చెప్పింది నిజమే సుధారాణి. కమలా చనిపోయిన తర్వాత మనం ఒకవేళ ఈ సమాజానికి పరువుకి భయపడి ఉండకపోతే మాధవికి ఆ పెళ్లి చేసుండేవాళ్ళమే కాదు, అప్పుడు దాని భర్త చచ్చుండేవాడు కాదు, అది వితంతు అయ్యుండేది కాదు. ఇప్పుడు ఏవైతే జరిగాయో అవన్నీ జరిగేవే కాదు. ఇక నేను ఏం చెయ్యను? సంఘంలో జీవించడం కోసం ఈ సమాజం యొక్క నియమాలను కూడా ఆచరించాల్సి ఉంటుంది కదా. కానీ దీనివల్ల ఆ సమాజానికి ఏం నష్టం వచ్చింది? నష్టపోయింది మనమేగా. మనం అన్నిటినీ నష్టపోయినాకనే నాకు అర్థమైంది, సమాజం ప్రతిష్ట కోసం, ఆనందం కోసం మన ఆనందాన్ని బలిపెట్టడం వివేకం కాదని. కానీ ఈ సమాజం ముందెలా ఉండేదో ఈ రోజు కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఒక మాధవి జీవితం నాశనం అయినా సరే, లేకపోతే వేలాది మంది మాధవిల తల్లిదండ్రులు మనలాగా నాశనం అయినా సరే. ఇదిగో పెద్ద మనిషి. ధ్రువా, ఏంటి బాలా అన్నయ్య? ఈరోజు మంచి చోటుకి మేళం వాయించడానికి వెళ్ళాలి, తొందరగా వెళ్ళి తయారయ్యిరా. రామ్జీ బాబాయ్, రామ్జీ బాబాయ్. ఏమైంది బాబు, ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నా? ఈరోజు బాజా వాయించే పని దొరికింది. డబ్బులు సంపాదిస్తానుగా, అప్పుడు మీ అప్పులో కొంత డబ్బులు తిరిగిచ్చేస్తాను. సరే సరే, మనసు పెట్టి పనిచేయి. నాన్న, మాధవి యొక్క వాళ్ళు పూణే చేరుకొని ఉంటారా? లేదు, ఇంకాస్త సమయం పట్టొచ్చు భీమ్. ఏదో విధంగా వాళ్ళ సమాచారం తెలిస్తే అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది, వాళ్ళు క్షేమంగా అక్కడికి చేరుకున్నారని. చాలా ఆందోళనగా ఉంది. చాలా దూరం ప్రయాణం, వాళ్ళు ఒంటరిగా వెళ్లారు. దారిలో ఏమైనా జరిగితే? లేదు లేదు వదినా, వాళ్ళు క్షేమంగానే ఉంటారు. అంతా సవ్యంగానే జరుగుతుంది. నిజమే, ఆ దారి చాలా కఠినమైందే. కానీ పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయంటే వాటిని చూస్తుంటే నమ్మకం కలుగుతుంది, ప్రయాణం సఫలమవుతుందని. అవును, నాన్న చెప్పింది నిజమే. ఇవాళ వాడిని వదలొద్దు. ఏ రామ్జీ, ఎక్కడ దాచిపెట్టారా ఆ విధవరాల్ని? బయటికి పిలవండి దాన్ని. చూడండి, మాధవి అక్క ఇక్కడ లేదు. కావాలంటే మీరు మా ఇల్లు సోదా చేసుకోవచ్చు. మీ ఇంట్లో లేకపోతే మరి ఎక్కడికి వెళ్తుంది? హఠాత్తుగా ఒక్క నిమిషంలో ఎక్కడికి మాయమైపోయింది అది? మాకే అబద్ధం చెప్తావా? నాకు బాగా తెలుసు తనెక్కడుందో, నీకు బాగా తెలుసని. నాకు తెలీదు ఇప్పుడు మాధవి అక్క ఎక్కడ ఉందో. ఏయ్, మాలాంటి పెద్ద జాతి వాళ్ళతోటి అబద్ధం చెప్పడం, ఇంకా చీకట్లో పెట్టడం మహాపాపం, తెలుసా? పాపపుణ్యాల గురించి అయితే తెలియదు, కానీ నిజంగా నాకు తెలియదు మాధవి అక్క ఎక్కడుందో అని. మీకొక నిజం చెప్పనా? అంధకారంలో ఉన్నది మీరందరూ.
మీరు మర్యాదగా చెప్తే వినరు. సోదరులారా, ఒక పని చేద్దాం, వీళ్ళ ఇల్లు పడగొట్టేద్దాం. మాధవి గనక లోపలుంటే మనకు దొరికిపోతుంది, లేకపోతే ఈ భీమరావుకి వీటి పాపాలకి శిక్ష పడుతుంది. కొట్టండి, ఆగండి అందరూ. చూడండి కెప్టెన్ గారు, మీరే స్వయంగా మీ కళ్ళతో చూడండి ఎలా దొమ్మి చేయటానికి వచ్చారు ఇక్కడికి. వీళ్ల కారణంగానే మేమందరం మీ స్టేషన్లో అర్జీ పెట్టుకున్నాం, ఇక్కడ పోలీసుల్ని కాపలా పెట్టే ఏర్పాటు చేయమని. నేను నిజం చెప్తున్నాను సార్, వీళ్ళందరూ మమ్మల్ని ప్రతిరోజు ఇలాగే బెదిరిస్తున్నారు. ఏమని బెదిరించాం మిమ్మల్ని? చూడండి కెప్టెన్ గారు, వీళ్ళందరూ ఒక వితంతు అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళింట్లో దాచిపెట్టారు. ఇది మా ధర్మశాస్త్రాలకు విరుద్ధం. మరెవరైనా మా ధర్మశాస్త్రాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? సేట్ గారు, సేట్ గారు, ఆ మాధవి వాళ్ళ నాన్న రావడానికి ఇష్టపడటం లేదు. పోలీస్ ఆఫీసర్ గారు, ఎవరిని దాచిపెట్టామని వీళ్ళు మా మీద ఆరోపణ చేస్తున్నారో తన తండ్రికి ఇక్కడికి రావడం సబబు అనిపించలేదు. ఎందుకంటే ఆయన నమ్మడం లేదు వాళ్ళ అమ్మాయిని మేము దాచిపెట్టామని. అయినా కూడా వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, మా ఇళ్ళు పడగొడతా ఉంటున్నారు. ఈ ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్ తెరవమని అర్జీ పెట్టుకున్నారు వీళ్ళ తరపు నుంచి. పరిశీలించడానికే వచ్చాను, నిజంగా స్టేషన్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని. ఇప్పుడు అనిపిస్తుంది మాకు, ఎస్, అవసరం ఉంది. మేము అతి త్వరలో ఇక్కడ ఒక స్టేషన్ తెరుస్తాము. వెళ్ళండి, ఇక మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇన్స్పెక్టర్ గారు, చాలా చాలా ధన్యవాదాలండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మా ఏరియాలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయండి. కొంచెం ప్రశాంతంగా ఉంటాం. అది సరే, కానీ వీళ్ళు సామాజిక మరియు ధార్మిక విషయాలలో చట్టానికి భయపడరు. ఇంకా బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా అస్సలు ఇష్టం ఉండదు ఇక్కడ సామాజిక వ్యవహారాల్లో అతిగా కల్పించుకోవటం. అందుకని మీ వాళ్ళందరూ స్వయం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అప్పుడు కెప్టెన్ గారే చెప్తున్నారు వీళ్ళు చట్టానికి భయపడరని. మరి మనం ఏం చేయాలి? మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? అలాగే. కానీ నాన్న, చట్టం అనేది ఆ మాత్రం బలంగా ఉండాలి కదా, దానికి తప్పు చేసే వాళ్ళు భయపడాలి. చిన్నపిల్లోడివి, జటిలమైన చట్టం గురించి ఎందుకు మాట్లాడతావు? ఆంగ్లేయులు ఇంగ్లాండ్లో కూర్చుని ఇక్కడ ఊరికే దేశాన్ని ఏలటం లేదు. అనవసరంగా వాళ్ళు సమాజానికి విరుద్ధంగా నడుచుకోరు. వెళ్తాం రామ్జీ. నువ్వు జాగ్రత్తగా ఉండు. నానా, నానా, ఆనంద్ కొంచెం ఆ రగ్గు తీసుకురా. పోలీస్ కెప్టెన్ చట్టాన్ని జటిలమైనదని ఎందుకు అన్నాడు? చట్టం అనేది ఎప్పుడు న్యాయబద్ధంగా ఉంటుందిగా. మరి మంచి వాళ్ళకి మంచిగా, ఇంకా చెడ్డ వాళ్ళకి చెడుగా. మరి ఇంగ్లాండ్లో ఉన్న ఆంగ్లేయులు ఇక్కడి సామాజిక వ్యవస్థకి ఎందుకు భయపడతారు? భీంబాబు, చట్టం చాలా సరళంగా ఉంటుంది, అలాగే అది నిక్కచ్చిగా కూడా ఉండాలి. నిర్భయంగా న్యాయం గురించి మాట్లాడాలి, సత్యానికి అండగా నిలబడాలి. కానీ బాబు, ఎవరైతే చట్టాన్ని క్రియారూపంలో అమలు చేస్తారో వాళ్ళు కూడా మనలాంటి మనుషులేగా.
మరి ఏ వస్తువైనా మనిషి చేతిలో పడితే అది జటిలమైపోతుంది. ఇప్పుడు ఆంగ్లేయులు ఇక్కడ శాసనం చేయాలని వాళ్ళు ఎప్పటికీ కోరుకోరు. ఏ ఒక్క విషయంలో కూడా ఇక్కడ ప్రజల మనసుల్లో అసంతృప్తి పుట్టడం, వ్యతిరేకత పుట్టడం. ఎందుకంటే ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే అప్పుడు ప్రజల మనసుల్లో వారి పట్ల అసంతృప్తి కలుగుతుంది, కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా వ్యతిరేక భావంలో ఎదురు తిరగడం మొదలు పెడతారు. ఇక ఆంగ్లేయులకి ఈ విషయం బాగా తెలుసు. ముందు జాగ్రత్త. ఒకవేళ మనిషి విరుద్ధంగా నిలబడడానికి అలవాటు పడితే అప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడతారని. అవునా? ధ్రువ, తొందరగా రా. నేను ఎప్పుడూ తయారైపోయాను బాలా అన్నయ్య. వెళ్తాను భీమ్. నిన్న గెలిచినందుకు మళ్ళీ నీకు అభినందనలు. నువ్వు జీవితంలో ఎప్పుడు ఇలాగే గెలుస్తూ ఉండు, ముందుకు వెళ్తూ ఉండు. నువ్వన్నిటికంటే పెద్ద విజయం సాధించిన రోజున నేను ఇంకా బాలా అన్నయ్య కలిసి బాజా వాయిస్తాము. అలాగే కలిసి ఆడతాము. నేను కూడా ఆడతాను. పద. ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి. ఆనందన్నయ్య, ఇక మనం కూడా స్కూల్కి వెళ్దాం. నేను ఇంకా బాగా చదవాలి, ఎందుకంటే నాన్న చెప్పింది నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. భీంబాబు, ఇప్పుడు నువ్వు చిన్నోడివి. ఎలా ఎలా పెద్దవాడి అవుతూ ఉంటావో అలా అలా నీకు అన్ని విషయాలు అర్థమవుతుంటాయి. ఆనందన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి సంచి తీసుకొస్తాను. భీమా, ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తావా? వాళ్ళందరూ ఇంకా కోపంగా ఉన్నారు. ఎవరికైతే అకారణంగా కోపం వస్తుందో వాళ్ళ కోపానికి అంతగా విలువివ్వకూడదమ్మా. కానీ ఎవరికైతే అకారణంగా కోపం వస్తుందో అలాంటి వాళ్ళు అకారణంగా హత్య చేయడానికి వెనకాడరు బాబు. నువ్వే చూసావు కదా వాళ్ళని. నువ్వు భయపడకమ్మా, నేను జాగ్రత్తగా ఉంటాను. మనందరి పరువు పోయింది. అతను ఆ మాధవి తండ్రి మన జాతివాడు అయ్యుండి కూడా రాలేదు చూడండి. అరే, కనీసం ఒక్కసారి వచ్చుంటే అప్పుడు భీమరావు ఇంకా రామ్జీ మీద మనం పోలీసులకు ఫిర్యాదు చేసేవాళ్ళం. అప్పుడు పోలీస్ కెప్టెన్ మనల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమనేవాడు కాదు. ఓ చిన్న జాతి వాళ్ళ ముందు మన జాతి పరువంతా పోయింది. పరువా? ఏంటి సెట్ గారు, మీరు పరువు గురించి ఆలోచిస్తున్నారా? కానీ వాస్తవం ఏంటంటే మనం అక్కడి నుంచి మన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని రక్షించుకోవటంలో విఫలమై తిరిగి వచ్చాం. ఇది పాపం, లోకంలో అన్నింటికన్నా పెద్ద పాపం. సిద్ధాంతి గారు, దీనికి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో మీరే చెప్పండి. ప్రాయశ్చిత్తమా? అరే, ప్రాయశ్చిత్తం కంటే ముందు మనం అందరం ఇది నిర్ణయించాల్సి ఉంటుంది. ఆ తక్కువ జాతి వాళ్ళు అన్నింటికన్నా ముందు వాళ్ళ స్థాయిని తెలుసుకోవటం, మనకు దూరంగా ఉండడం. మన సామాజిక వ్యవస్థలో ఉన్న లొసుగులే మన ధర్మాన్ని, సాంప్రదాయాల్ని నాశనం చేస్తున్నాయి. సిద్ధాంతి గారు, మీరు చెప్పింది అక్షర సత్యం. సేటు గారు, మనం ఏదైనా పెద్దది చేయాల్సి ఉంటుంది. పెద్దది. అమ్మా, నీళ్లు తెచ్చాను. అక్కడ పెట్టు. చూడు, కూరగాయలు తరుగు. నేను బియ్యం ఏర్తాను. నేను ఏర్తాలే. భీమాబాయ్, నేను కూడా పనికి వెళ్తున్నాను. మరి భోజనం వేళ బయట ఏమైనా తింటానులే. వదినా, గుర్తుందా? ఎప్పుడైతే భీమ్ పుట్టాడో అప్పుడు
అన్నయ్య మొదటిసారి వాడిని చేతుల్లోకి ఎత్తుకుని బయటికి తీసుకెళ్తూ ఏమన్నాడో? గుర్తుంది. గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ వెలుగు వస్తుంది. ఆ వెలుగు కిరణాల్లో నుంచి బగబగమండే సూర్యుడు ఉదయిస్తాడు. అంధకారాన్ని చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తాడు. ఈ రోజు నాకు సూర్యుడు ఉదయించినట్టు మొదటిసారి సూచన కనిపించింది. వదిన, మన భీమేమీ సాధారణమైన పిల్లాడు కాదు. ఈ రోజు వాడు ఏ జాతి ఆడవాళ్లకైనా సహాయం చేయని. కానీ ఆ ఆడవాళ్లు భీమ్ గురించి ఎప్పుడు ఆలోచించినా మంచే ఆలోచిస్తారు. నాకు తెలిసినంతవరకు ఈరోజు సతారాలో నివసించే ఆడవాళ్లందరి మనసులు మన భీముని చూసి గర్వంగా అనుభూతి చెందుతాయి. వాళ్ళొస్తున్నారు. గురువుగారు, ఆ వితంతు స్త్రీలు మన వైపు ఎందుకు చూస్తున్నారు? బహుశా వీళ్ళు భీమరావు సాహస కార్యాల గురించి బాగా వినే ఉంటారు. ధన్యవాదాలు చెప్పడానికి ఎదురు చూస్తున్నట్టున్నారు. మీ ఇద్దరిలో భీమ్రావు ఎవరు? నేనేనండి. అవునా? అయితే నువ్వేనా ఆ వితంతువుని ఊరి నుంచి పంపించేసింది? వీడెందుకు పంపిస్తాడు? ఆ అమ్మాయికే ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోయింది. అయినా వెళ్ళిపోవడం మంచిదైందిగా. అవును, తను ఇప్పుడు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఈ నిరాడంబరాలతో కూడిన దుష్ట దురాచార సంప్రదాయాలకు విరుద్ధంగా. అలాగా? అయితే ఈ విషయాలన్నీ నువ్వే అమ్మాయికి చెప్పావన్నమాట. అవును. ఏంటి మీరు చేసిన పని? విధవరాలవ్వడం ఒక శిక్ష లాంటిది, కాబట్టి దాన్ని అనుభవించడం వితంతువుల ధర్మం అవుతుంది. ఇప్పుడు మాలాంటి వితంతువులందరూ ఈ ధర్మాన్ని పాటించాలి. ఇంతకీ అసలు నువ్వెవరు మమ్మల్ని ఈ ధర్మాన్ని ఆచరించకుండా ఆపడానికి? వదిన, ఈ పెద్ద మనుషులు ఒకవేళ తన మనసు ఘోష వినుంటే అప్పుడు మాధవి పట్ల అలా చేసేవాళ్ళు కాదు. ఇంకా నయ్యం, ఈరోజు మాధవి ఎక్కడున్నా సరే అక్కడ తన గోడు వినే మనుషులున్నారు. అక్కడ తనకు మళ్ళీ పెళ్లి జరిపిస్తారా? ఇట్రా. నువ్వేమనుకుంటున్నావు? మాధవికి ఏం కావాలి? పెళ్ళవ్వాలి. లోపలికి వెళ్ళి అక్కడ భీమా బట్టలుంటే పట్టుకునిరా. వదిన, ఈ కాలం అమ్మాయిలు సమాజంలోని బలవంతపు ఆచారాలను ఎక్కువ కాలం నమ్మరు. చూస్తూ ఉండు. పోలే, మంచిదే. వితంతువుల ఉద్ధరణ జరిగి తీరాల్సిందే. ఏం చేద్దాం? ఆడదే ఆడదానికి శత్రువై కూర్చుందాయి. నమస్తే సేఠ్ గారు. రామ్జీ, నీకో దుర్వార్త చెప్పాలి. చెప్పండి. రేపటి నుంచి పనిలోకి రావద్దు. అలాగే సేఠ్ గారు, కానీ ఇవాళ పనిచేస్తాను. రేపటి నుంచి రానులే పనికి. కానీ సేఠ్ గారు, మీరు నాకెంతో సహాయం చేశారు. అందుకు చాలా చాలా ధన్యవాదాలు.